అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. నా ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, అల్ జబ్బార్ అంటే బలవంతంగా జరిగేలా చేయగల శక్తివంతుడు, బలహీనులకు బలాన్ని ప్రసాదించేవాడు, తప్పిపోయిన వారిని మళ్లీ సత్య మార్గంలో నడిపించేవాడు. అల్లాహ్ అల్ జబ్బార్. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మనకు బలం ఇస్తాడు. మనం విచారంలో ఉన్నప్పుడు ఆయన మన హృదయాన్ని నెమ్మదిగా నయం చేస్తాడు. మనం తప్పుదారిలో ఉన్నప్పుడు ఆయన మళ్లీ మనల్ని సత్య మార్గంలో నడిపిస్తాడు. ఆయనే మన బలం, మన మార్గదర్శి, మన మద్దతుదారు. ఒక కథ. హమీద్ జీవితం. ఒక చిన్న గ్రామంలో హమీద్ అనే యువకుడు జీవించేవాడు. అతడు చిన్ననాటి నుంచే విశ్వాసంతో జీవించేవాడు. కానీ ఒక దశలో అతని జీవితంలో 3 కష్టాలు ఒకేసారి వచ్చాయి. 1. బలహీనత. ఒకరోజు తీవ్రమైన అనారోగ్యం అతడిని కుదిపేసింది. దాంతో అతడు ఉద్యోగాన్ని కోల్పోయాడు. శరీరం బలహీనమైంది. ఆశలు మసకబారిపోయాయి. అన్నివైపులా నిరాశే కనిపించింది. అప్పుడు అతడు ఆక్రందిస్తూ ఇలా దువా చేశాడు. యా అల్ జబ్బార్, నీవే నాకు బలం ఇవ్వు. ప్రతిరోజూ నమాజ్ తరువాత ఆయన పేరును జపించేవాడు. కొద్ది రోజుల్లోనే అతని ఆరోగ్యం మెరుగుపడింది. అల్లాహ్ తన దువాకు సమాధానం ఇచ్చాడు. 2. విచారం. ఆ ఆరోగ్యాన్ని తిరిగి పొందిన ఆనందం నిండిపోకముందే అతను తన ప్రియ స్నేహితుడిని ప్రమాదంలో కోల్పోయాడు. అతని హృదయం తుడిచిపెట్టలేని శోకంతో విరిగిపోయింది. తన బాధను ఎవరికీ చెప్పలేక మౌనంగా మస్జిద్కి వెళ్లి ఇలా మొరపెట్టుకున్నాడు. యా అల్ జబ్బార్, నా హృదయం విరిగిపోయింది. దయచేసి దీన్ని మృదువుగా మార్చు. ఆ ప్రార్థన తర్వాత అతని హృదయంలో ఓ అనిర్వచనీయమైన శాంతి వెళ్లివచ్చింది. బాధ పూర్తిగా పోయినప్పటికీ దానిని మోయగల శక్తిని అల్లాహ్ ఇచ్చాడు. 3. తప్పుదారి. ఆ తర్వాత అతడు పేదరికం, ఒంటరితనం కారణంగా చెడు పరిసరాల్లో చిక్కుకున్నాడు. మారాలనే మనసున్నా ధైర్యం లేకపోయాడు. ఒక రాత్రి గుండె నిండిన బాధతో ఇలా ప్రార్థించాడు. యా అల్ జబ్బార్, నన్ను మళ్లీ నీ మార్గంలో నడిపించు. అదే రోజు ఒక మౌలవీగారు ఫోన్ చేసి మస్జిద్లో విద్యార్థులకు బోధించమని కోరారు. అతడు అంగీకరించాడు. అదే అతని జీవితాన్ని మళ్లీ మార్గంలోకి తీసుకువచ్చిన ఆరంభం. అల్ జబ్బార్ మన ప్రతి క్షణంలో తోడుగా ఉన్నవాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మనకు బలం ఇస్తాడు. మనం బాధలో ఉన్నప్పుడు ఆయన మన హృదయాన్ని మృదువుగా చేస్తాడు. మనం తప్పుదారి పడినప్పుడు ఆయన మళ్లీ మనలను నడిపిస్తాడు. యా అల్ జబ్బార్ అని మనం పిలిచిన ప్రతిసారి ఆయన స్పందిస్తాడు. మీ హృదయానికి ఈ మాటలు అనిపించాయా? నేను విఫలమయ్యాను, ఎవరికీ ముఖం చూపించలేను, నా బ్రతుకులో శాంతి లేదు. అయితే యా అల్ జబ్బార్ అని పిలవండి. ఆయనే ప్రేమతో మిమ్మల్ని తిరిగి నిర్మించేవాడు. విరిగిన ముక్కలను అనుభూతులతో కూడిన శక్తితో మళ్లీ అద్భుతంగా కలిపేవాడు. ఖురాన్ చెబుతుంది, అతడే అల్ జబ్బార్, శక్తివంతుడు, కరుణామయుడు. సూరా హష్ 59 నుండి 23. అల్జబ్బార్ నామాన్ని ఎలా వాడాలి? ప్రతిరోజు మగ్రిబ్ తర్వాత 100 సార్లు యా అల్ జబ్బార్ జపించండి. మీ మనసు శాంతితో నిండుతుంది. మీ హృదయం నెమ్మదిగా మారుతుంది. మీరు మళ్లీ ధైర్యంగా నిలబడగలుగుతారు. మీకోసం ప్రత్యేక దువా. యా అల్ జబ్బార్, నా లోపాలను నీవే పూరించు. నా విరిగిన హృదయాన్ని నీవే తిరిగి నిర్మించు. నీ ప్రేమతో నన్ను బలవంతునిగా తీర్చిదిద్దు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందా? దయచేసి మీ కుటుంబంతో, మిత్రులతో పంచుకోండి. ఇంకా 90 అల్లాహ్ నామాలు మిగిలి ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఓ వెలుగురేఖలా మారుతుంది. ఇంకొక నామంతో త్వరలో కలుద్దాం, ఇన్షా అల్లా.